బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు డిజిటల్ ప్రక్రియలో భాగంగా 119 నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్లను ప్రకటించారు పార్టీ అధినేత కేసీఆర్. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జ్లతో పాటు ప్రతి నియోజకవర్గానికి ఒకరు చొప్పున ఐటీ నిపుణులతో కలిసి తెలంగాణ భవన్లో డిజిటల్ శిక్షణ ఇవ్వనున్నారు. ఇప్పటికే సభ్యత్వ నమోదుకు సంబంధించిన డిజిటల్ యాప్ మెరుగులు దిద్దుకుంటున్నది. సీఎం రేవంత్ కు బహిరంగ లేఖాస్త్రం సంధించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పంట కొనుగోళ్ల సంక్షేమంపై ఎన్నాళ్లి మొద్దునిద్ర ముఖ్యమంత్రి అని ప్రశ్నించారు. కేబినెట్ మీటింగ్లోనైనా కళ్లు తెరవండని సూచించారు. రైతుల ప్రాణాలు పోతున్నా పంటలు కొనరా అంటూ నిప్పులు జరిగారు. కాంటా పెట్టని కాంగ్రెస్ సర్కార్కు రైతు చేతిలోనే కౌంట్ డౌన్ మొదలైంది అని తేల్చి చెప్పారు కేటీఆర్. వరంగల్ ఎంజీఎం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి తెలంగాణలోని అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రజలను కేంద్రంగా పెట్టుకుని నిర్మించిన ఈ ఆసుపత్రి బీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ విధానాలకు ప్రతీక అని కేటీఆర్ పేర్కొన్నారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి నేడు దక్షిణాదిలోనే అతిపెద్ద ప్రభుత్వ వైద్య కేంద్రంగా నిలిచిందన్నారు. సూపర్ స్పెషాలిటీ సేవలు సామాన్య ప్రజలకు ఉచితంగా అందుబాటులోకి రావడం గత కేసీఆర్ ప్రభుత్వ విధానాలకు నిదర్శనమని బీఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు రేవంత్ సర్కార్ ద్రోహం చేస్తోంది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టును పండబెట్టి ప్రాణాహిత గోదావరి జలాలను ఆంధ్ర కోసం అడ్డదారిలో వదులుతోంది. పూర్తయి సిద్ధంగా ఉన్న పాలమూరు ప్రాజెక్టును చంద్రబాబు కోసం బలిపెట్టేందుకు సిద్ధమైంది. ముందు పోలవరం బనకజల్ల, ఆ తర్వాత పోలవరం నల్లమల్ల సాగర్, ఇప్పుడు గోదావరి కావేరి అనుసంధానం చేస్తోంది. తెలంగాణ నోట్లో మట్టి కొట్టి గోదావరి జలాల్ని ఎత్తుకుపోయే కుట్ర పన్నింది. తెలంగాణ గొంతు కోసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి సిద్ధమైంది. గోదావరి కావేరి అనుసంధానానికి ఒప్పుకొని తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. గోదావరి కావేరి అనుసంధానం పేరుతో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. గోదావరిలో తెలంగాణ వాటా తేలకముందే కావేరి అనుసంధానానికి ఒప్పుకోవడం మూలంగా తెలంగాణ శాశ్వతంగా గోదావరి జలాల మీద హక్కులు కోల్పోతుందన్నారు. పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టుపై బీఆర్ఎస్ పాదయాత్ర అనగానే కాంగ్రెస్ సర్కార్ హడావుడి స్టార్ట్ చేసిందని విమర్శించారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఇరిగేషన్ అధికారులు లేకుండా సీఎం రివ్యూలు చేస్తే ఏం లాభమని ధ్వజమెత్తారు. 2.5 సంవత్సరాలుగా రివ్యూల మీద రివ్యూలు చేస్తున్నారు తప్ప ఒక్క అడుగు ముందుకు పడడం లేదని విరుచుకుపడ్డారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతోనే పాలమూరు జిల్లా ప్రజల బతుకులు ముడిపడి ఉన్నాయని, మా పాలమూరుకు నీళ్లు వచ్చేంత వరకు బీఆర్ఎస్ పార్టీ బరాబర్ పోరాడుతుందని హెచ్చరించారు. కాంగ్రెస్ టీడీపీ ప్రభుత్వాలు పాలమూరును ఎండబెట్టారని విమర్శించారు మాజీ ఎమ్మెల్యేలు అంజయ్య యాదవ్, వీరం హర్షవర్ధన్ రెడ్డి. కేంద్రంలో రాష్ట్రంలో ఎక్కువ కాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. పాలమూరు జిల్లా వాసి అయిన ముఖ్యమంత్రి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై వివక్ష చూపుతున్నారని ఎండగట్టారు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని లిఫ్ట్లన్నీ పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్ను కాపాడేందుకు ప్రధాని మోదీ ఎంతో ప్రయత్నించారని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. బండి సంజయ్ని కొంచెం చూసుకోమని రేవంత్ రెడ్డికి కూడా చెప్పాడని అన్నారు. ఇది నిజం కాదా అని ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. ఏ దేవుడి దగ్గరికైనా రమ్మన్నా వస్తా, బండి సంజయ్ను తీసుకురండి, మీరు కూడా రండి, తడి బట్టల మీద ప్రమాణం చేద్దామని ప్రవీణ్ కుమార్ సవాల్ విసిరారు. బండి సంజయ్ను కాపాడమని మోడీ మీతో చెప్పలేదా? అందుకే మీరు 9 రోజుల పాటు అతన్ని అరెస్ట్ చేయకుండా జాప్యం చేశారని ప్రవీణ్ కుమార్ అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పట్టుబట్టి పనిచేసిన తెలంగాణ వాదులను గుర్తించి గుండెల్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నారు బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు. వ్యక్తిగత పర్యటనలో భాగంగా అమెరికాలో ఉన్న ఆయన న్యూయార్క్లో తెలంగాణ వాదుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. లాంగ్ ఐలాండ్లోని ప్రముఖ ఎన్ఆర్ఐ లక్ష్మణ్ ఏనుగు నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో న్యూయార్క్, న్యూజెర్సీ ప్రాంతంలో నివసిస్తున్న తెలంగాణ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ ఎన్ఆర్ఐ వ్యాపారవేత్త డాక్టర్ పాయల మల్లారెడ్డిని హరీష్ రావు ప్రత్యేకంగా ప్రశంసించారు. బీఆర్ఎస్ పాలనలో దేశంలోనే అత్యధిక ధాన్యం ఉత్పత్తి చేసే రాష్ట్రంగా తెలంగాణ ఎదిగిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు.
అమెరికా పర్యటనలో ఉన్న ఆయన న్యూయార్క్లో ఎన్ఆర్ఐలతో సమావేశమై బీఆర్ఎస్ పాలనలో తెలంగాణలో జరిగిన అభివృద్ధి గురించి చర్చించారు. ఒకప్పుడు అన్నం కోసం అల్లాడిన రాష్ట్రం కేసీఆర్ హయాంలో పంజాబ్ను మించి ధాన్యం పండించిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఫార్మర్ ఫ్రెండ్లీగా ఉండడంతో రైతులకు ఎటువంటి కష్టాలు రాలేదన్నారు. కొన్ని సెక్టార్ల మీద ప్రత్యేక దృష్టి పెట్టడం వల్ల మంచి ఫలితాలు వచ్చాయన్నారు హరీష్ రావు. రాష్ట్ర అభివృద్ధిలో కాంగ్రెస్ ప్రభుత్వం అచల్ ఫ్లాప్ అయిందన్నారు మాజీ మంత్రి ఎర్రబెల్లి. కొత్తగా చేసిన అభివృద్ధి దేవుడిడుగు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంజూరైన పనులు చేసే దిక్కు లేదన్నారు. ఇక ఈ ప్రభుత్వం రైతులను కూడా అరిగోస పెడుతోందని మండిపడ్డారు. ఎన్ని కేసులు పెట్టినా ప్రజల కోసం తమ పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు. పాలకుర్తి నియోజకవర్గంలో పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలంటూ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు ఎర్రబెల్లి. కబ్జాలు చేసిన వారే ఇప్పుడు కబ్జా ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఫైర్ అయ్యారు. వరంగల్ దేశాయిపేటలోని 308 సర్వే నెంబర్ పరిధిలో ప్రభుత్వ స్థలం కబ్జా చేసి ఇండ్లు నిర్మిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇక ఈ నేపథ్యంలో సంబంధిత స్థలాన్ని నరేందర్ పరిశీలించారు. వికలాంగుల కోసం ఇచ్చిన పట్టాభూమిని కాంగ్రెస్ నాయకులు అమ్ముకున్న చరిత్ర ఉందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జొన్ను జాకరియా వంటి నిర్మాణం చేస్తే అంతవరకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. హన్మకొండ జిల్లా న్యూ షాయంపేట ప్రాంతంలో ఇటీవల ధ్వంసానికి గురైన హనుమాన్ ఆలయ ప్రాంగణం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ధ్వంసమైన ఆలయాన్ని సందర్శించేందుకు వెళ్లిన ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ బీఆర్ఎస్ నేత దాస్యం వినయ్ భాస్కర్ ను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఆగ్రహించిన బీఆర్ఎస్ శ్రేణులు జై హనుమాన్ అంటూ పెద్ద ఎత్తున నినదించారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఆలయాన్ని కూల్చివేసిన ప్రభుత్వంపై బీఆర్ఎస్ శ్రేణులు మండిపడ్డారు. రేవంత్ సర్కార్పై మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య విరుచుకుపడ్డారు. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలో ధాన్యం కొనుగోలు నత్తనడకన సాగుతున్నాయని మండిపడ్డారు. ధాన్యం కొనుగోలులో రేవంత్ సర్కార్ విఫలమైందని మండిపడ్డారు. అక్రమార్కులకు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ అడ్డాగా నిలుస్తున్నారని బీఆర్ఎస్ నేత వ్యాల హరీష్ రావు మండిపడ్డారు. ఇక పెద్దపల్లి జిల్లా అంతర్గావ్ మండలం పెద్దంపేట శివార్లో రచ్చగుట్ట మట్టిన అక్రమంగా తరలిస్తున్నారని విరుచుకుపడ్డారు. వందలాది లారీల్లో మట్టి తరలిస్తున్నారని తెలిపారు. ఇప్పటికే 20 కోట్ల రూపాయల విలువ గల మట్టి తరలించారని ఆరోపించారు. ప్రభుత్వ విప్ విజయ్ రమణారావుపై మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మండిపడ్డారు. రైతుల ఇబ్బందుల గురించి ప్రస్తావిస్తే ఎమ్మెల్యే ఓర్వడం లేదన్నారు. ప్రభుత్వ విప్ హోదాలో ఉండి విజయ్ రమణారావు అబద్ధాలు వల్లేస్తున్నాడని ఫైర్ అయ్యారు. పెద్దపల్లి నియోజకవర్గంలో జరిగే అక్రమ దందాలో ఎమ్మెల్యే హస్తం ఉందన్నారు. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ ముహూర్తం నిర్ణయించినట్టు తెలుస్తోంది. జూన్ 2వ వారంలోపు కొత్త మంత్రివర్గానికి తుది రూపము వచ్చే అవకాశం ఉందని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి తన ప్రతిపాదనలు ఢిల్లీకి పంపించినట్టు ప్రచారం జరుగుతోంది. ఇక కేబినెట్లో 2 స్థానాలు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. కానీ 14 మంది బెర్త్ కోసం ప్రయత్నిస్తున్నారు. రంగారెడ్డి, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలకు కేబినెట్లో ప్రాతినిధ్యం దక్కలేదు. ఈసారి ఖచ్చితంగా ఆ జిల్లాల నేతలకు చోటు కల్పించాల్సిన అవసరం ఉంది. ప్రధాని మోదీ 3.0 పాలన 2 ఏళ్లు పూర్తి చేసుకోబోతుంది. దాంతో కేంద్ర మంత్రివర్గంలో పార్టీలో మార్పులు చేసే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో భారీ మార్పులు ఉంటాయని తెలుస్తోంది. బండి భగీరథ్ వ్యవహారంలో బండి సంజయ్ను కేబినెట్ నుంచి తొలగించే అవకాశం ఉంది. ఇక బండిని తప్పిస్తే ఆయన స్థానంలో నిజామాబాద్ ఎంపీ అరవింద్కు మంత్రి పదవి లభించే ఛాన్స్ ఉంది. ఇక మరో బెర్త్ కోసం మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పేరును పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఖమ్మం రూరల్ మండల తీర్థల కొనుగోలు కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మొక్కజొన్న పంటకు నిప్పంటుకోగా కొనుగోలు కేంద్రంలో ధాన్యం బస్తాలకు కూడా మంటలు వ్యాపించి తగబడిపోయాయి. ఇక మంటలను ఆర్పిన లోపల ఇంకా అగ్గి చల్లారలేదని రైతులు అంటున్నారు. కొనుగోలు పూర్తయి లారీలు లేక రవాణా చేయలేదని, దీంతో ధాన్యం పూర్తిగా కాలిపోయిందని రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఖమ్మం రూరల్ మండలం తీర్థాల వడ్ల కొనుగోలు కేంద్రంలో అగ్ని ప్రమాదం జరిగింది. మక్క పంటకు నిప్పు పెట్టగా ఇతర ధాన్యం బస్తాలకు మంటలు వ్యాపించాయి.
ఇక ధాన్యం కాలిబురుదైంది. దాదాపు 100 బస్తాల ధాన్యం కాలిపోయింది. పంట కొనుగోలు జరిగిందని, లారీలు లేక తీసుకెళ్లలేదని రైతులు వాపోయారు. ఓవైపు కొనుగోలు లేక రైతులు అల్లాడిపోతుంటే మరోవైపు ప్రకృతి వైపరీత్యాలు కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం ఇందుర్తు గ్రామంలో ప్రమాదవశాత్తు పంట పొలాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఇక పొలంలో నిల్వ ఉంచిన 20 లక్షల విలువైన ధాన్యం కాలి బూడిదైంది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. చేతికొచ్చిన పంట అమ్ముకునే సమయంలో ఇలా జరగడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు జరిగిన నష్టానికి ప్రభుత్వం పరిహారం చెల్లించి ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. మంత్రుల నియోజకవర్గాల్లోనే అన్నదాతలు అరిగోసపడుతున్నారు. మంత్రి వివేక్ నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలులో జాప్యంపై రైతులు ఆందోళనకు దిగారు. కనీసం పట్టించుకోని ప్రభుత్వ తీరుపై అన్నదాతలు మండిపడ్డారు. రైతులు ఇబ్బందులు పడుతున్న చోద్యం చూస్తున్న సర్కార్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లినా అధికారులు సకాలంలో సేకరించడం లేదని రైతులు వాపోతున్నారు. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలోని పలు గ్రామాల్లో మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పర్యటించి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నెల రోజులుగా ధాన్యం కొనుగోలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఎమ్మెల్యే వినోద్ నియోజకవర్గంలో రైతుల బాధలను అస్సలు పట్టించుకోవడం లేదని దుర్గం చిన్నయ్య అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం వికారాబాద్ జిల్లా కొడంగల్లో రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. కోరి తెచ్చుకున్న ప్రభుత్వం అష్ట కష్టాల పాలు చేస్తుందని తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు రైతులు. నెల రోజులుగా ధాన్యం కొనే దిక్కు లేకపోవడంతో రోడ్డెక్కి ధర్నాకు దిగారు. దౌలతాబాద్ మండలం దేవరసులోని గ్రామంలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. కాంగ్రెస్ సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొనుగోళ్ల జాప్యంతో ధాన్యం మొలకెత్తాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రావులపల్లి, వెంపటి గ్రామాల ఐకేపీ కేంద్రాలకు ధాన్యం తీసుకెళ్లినా మిల్లుల వద్ద దిగుమతి చేయకుండా రైతులను రోజుల తరబడి ఉంచుతున్నారు. పైగా తరుగు పేరుతో డబ్బులు తగ్గించి ఇస్తున్నారని రైతులు విమర్శించారు. మిల్లుల వద్ద తరుగు పేరుతో కోతలు వేయకుండా రైతులకు పూర్తి డబ్బులు చెల్లించాలని బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. రైతుల సమస్యల గురించి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అస్సలు పట్టించుకోవడం లేదని రైతులు మండిపడుతున్నారు. రైతుల ఓట్లతో శాసనసభ్యునిగా ఎన్నికైన రాజగోపాల్ రెడ్డి ఆ రైతులని నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. నల్గొండ జిల్లా నాంపల్లి మండలం చిట్టంపహాడ్ గ్రామంలో రైతులు ఆందోళనకు దిగారు. వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఐకేపీ కేంద్రం వద్ద ధాన్యాన్ని తగలబెట్టి తమ నిరసన వ్యక్తం చేశారు. 40 రోజులుగా ఎర్రటి ఎండలను సైతం లెక్క చేయకుండా రైతులు అరిగోస పడుతున్నా పట్టించుకునే నాదుడే లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నారాయణపేటలో భారీగా ఈదురుగాలులు వీచాయి. భారీ గాలులతో వృక్షాలు నేలకూలాయి. చెట్లు విరిగిపడడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. నారాయణపేట నుంచి దామరగిరి వద్దకు వెళ్లే ప్రధాన రహదారిపై పలు వృక్షాలు కూలాయి. ఈదురుగాలులతో పాటు మోస్తారు వర్షం కురిసింది. రేవంత్ పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 6 కాలం కష్టపడి పండించిన పంటను కొనుగోలు చేయడం లేదు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మార్కెట్లో మక్క పంట వర్షానికి తడిసింది. పంట కాంట అయినప్పటికీ తీయడం లేదని రైతులు మండిపడ్డారు. తడిసిన పంటను కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం అంబాజీపేట ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతులు నిరసన చేపట్టారు. ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో నిర్వహించారు. మెదక్ చేగుంట రహదారిపై పెద్ద ఎత్తున రైతులు ఆందోళనకు దిగడంతో ఆ మార్గంలో రాకపోకలు కొద్దిసేపు స్తంభించిపోయాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు రైతులను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసుల తీరుపై రైతన్నలు మండిపడ్డారు. ధాన్యం కొనుగోలులో జరుగుతున్న జాప్యంతో మానసిక వేదనకు గురై ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం అగ్రహారంలో తీవ్ర విషాదాన్ని నిలిపింది. రోజులు గడుస్తున్న అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడంతో సర్కార్ నిర్లక్ష్యంతో వ్యవహరించడం వల్లే రాజయ్య అనే రైతు ఆత్మహత్య చేసుకున్నారని గ్రామస్తులు అంటున్నారు. మృతుని కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి పరామర్శించారు.
ఇక హైదరాబాద్ యూసుఫ్గూడలో ఘోర ప్రమాదం జరిగింది. బస్సు ఎక్కుతున్న మహిళ కాలుపై బస్సు వెళ్లింది. ఇక డ్రైవర్ నిర్లక్ష్యంతో ఓ మహిళ కాలు నుజ్జునుజ్జైంది. వెంటనే ఫోన్ చేసినప్పటికీ అరగంట తర్వాత అంబులెన్స్ వచ్చింది. ఇక మహిళను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆర్టీసీ డ్రైవర్ను పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇక హైదరాబాద్ సికింద్రాబాద్ లో డ్రగ్స్ జోరుగా సప్లై అవుతుంది. పక్కా సమాచారంతో బోయిన్పల్లి వద్ద ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీ చేపట్టారు. 2 వీలర్ పై ఓపీఎం మత్తుమందు తీసుకొస్తున్నారనే సమాచారంతో నిఘా ఉంచారు. రివేరా వైన్స్ వద్ద ద్విచక్ర వాహనం ఆపి తనిఖీ చేశారు. 3 లక్షల రూపాయల విలువైన ఓపీఎం మత్తు మందు లభించింది. పెట్రోల్ డీజిల్ పెంపును నిరసిస్తూ సిద్దిపేటలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ప్రభుత్వాల వైఫల్యం వల్ల సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఫోక్సో కేసులో అరెస్టైన బండి భగీరథ్ ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను ఉపసంహరించుకున్నాడు. బాధిత బాలిక వాంగ్మూలంలోని ఆరోపణల తీవ్రత దృష్ట్యా నిందితుడికి బెయిల్ ఇవ్వడం కుదరదంటూ జస్టిస్ మాధవీదేవి గతంలోనే తేల్చి చెప్పారు. దాంతో బెయిల్ పిటిషన్ను భగీరథ్ తరపు న్యాయవాది విత్డ్రా చేసుకున్నారు. కేంద్ర మంత్రి పదవి నుంచి బండి సంజయ్ను బర్తరాఫ్ చేయాలంటూ కరీంనగర్ సిపిఎం విరుద్ధ నిరసనకు దిగింది. కలెక్టరేట్ ముందు బండి సంజయ్కు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. మైనర్ బాలికపై అత్యాచారం చేసిన బండి భగీరథ్ను కఠినంగా శిక్షించాలని సిపిఎం నేతలు డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి హోదాలో నేర ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి నిందితుడిని దాచిపెట్టిన చరిత్ర ఎవరికీ లేదని ఎద్దేవా చేశారు. జీవో 38 ప్రకారం బదిలీలు చేపట్టాలని కోటి వైద్య విద్య సంచాలకులు కార్యాలయం ముందు ప్రభుత్వ వైద్యులు ధర్నా నిర్వహించారు. జీవో వచ్చి నెల రోజులైనా తమకు మార్గదర్శకాలు అందలేదని హెచ్ఓడీలు చెప్తున్నారని అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ నరహరి మండిపడ్డారు. ప్రభుత్వ వైద్యుల సంఘం 2010లో ఏర్పడిందని గుర్తు చేశారు. హైదరాబాద్ నగరంలో పెండింగ్ ప్రాపర్టీ ట్యాక్స్ బకాయిలపై జీహెచ్ఎంసీ అధికారులు నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. లక్షల్లో బకాయిలు ఉన్నా కన్నెత్తి చూడని అధికారుల తీరుపై విమర్శలు వస్తున్నాయి. బుద్ధభవన్ ముందున్న ప్రముఖ నాని టిఫిన్ సెంటర్ కమ్ దాబాకు దాదాపు 8 లక్షల రూపాయల ప్రాపర్టీ ట్యాక్స్ పెండింగ్ ఉంది. ఏకంగా 10 ఏళ్లుగా పన్ను చెల్లించని యాజమాన్యంపై ఒక్క నోటీసు కూడా ఇవ్వని అధికారులు ట్రేడ్ లైసెన్స్, ఫుడ్ లైసెన్స్ కూడా గడువు ముగిసినా పట్టించుకోవడం లేదు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం చిన్న కాలువల దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. కరీంనగర్ నుంచి మంచిర్యాలకు వెళ్తుండగా రాజీవ్ రహదారిపై ప్రమాదం చోటు చేసుకుంది. మామిడికాయల లోడుతో వెళ్తున్న బొలెరో వాహనాన్ని వెనుక నుంచి లారీ బలంగా ఢీకొట్టింది. దీంతో బొలెరో వాహనం అక్కడే బోల్తా పడింది. వెనుక నుంచి వస్తున్న మరో లారీ కూడా అదుపు తప్పి కొంత దూరం వెళ్లి బోల్తా కొట్టింది. ఇక బొలెరో వాహనం డ్రైవర్కు తీవ్రంగా గాయాలు కావడంతో స్థానికులు అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో పోకిరీల ఆగడాలు రోజురోజుకి మితిమీరిపోతున్నాయి. కూలీ పనులకు వెళ్లి వచ్చే వారిపై మానుషంగా అకారణంగా దాడులకు పాల్పడుతున్నారు. కోదాడ గవర్నమెంట్ హాస్పిటల్ సమీపంలో 4 కూలీలపై దాడి చేసి కొట్టిన వైనం కలకలం రేపుతుంది. అలాగే రోడ్డుపై వెళ్తున్న ట్రాక్టర్కు అడ్డంగా వచ్చి ర్యాష్ డ్రైవింగ్తో ఆకతాయిలు బంబేలెత్తిస్తున్నారని స్థానికులు అంటున్నారు. ఆకతాయిల దాడిపై టౌన్ పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలో కాంగ్రెస్ గూండాలు రెచ్చిపోతున్నారు. నేతల అండదండలు చూసుకునే ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పొట్టిమర్రివాగు వద్ద మంజూరైన బ్రిడ్జ్ శిలాఫలకాన్ని కాంగ్రెస్ గూండాలు ధ్వంసం చేశారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇందుకు బాధ్యులైన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ కార్యకర్తలు నిరసనకు దిగారు. పట్టపగలే కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. ఆదమరిస్తే అంతా కొట్టేస్తున్నారు. 4,000 రూపాయల పెన్షన్ ఇప్పిస్తామని మాయా మాటలు చెప్పి ఓ వృద్ధురాల్ని మోసగించాడో దుండగుడు. ఆమె వద్ద నుండి 2 తులాల బంగారం ఆభరణాలతో ఉడాయించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని గాయత్రి బ్యాంక్ వద్ద జరిగిన ఈ ఘటనతో పోలీసులు అలర్ట్ అయ్యారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
నాగర్ కర్నూలు జిల్లాలో అగ్ని ప్రమాదం జరిగింది. పదర మండలం మద్దిమడుగులోని శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలోని షాపులో షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. మంటలు భారీగా ఎగిసిపడడంతో 5 షాపులు, ఒక బైక్ పూర్తిగా కాలిబూడిదైంది. కట్టుబట్టలు తప్ప ఇంట్లో ఏ ఒక్క సామాగ్రి కాపాడుకోలేకపోయారు. అంతా చిరు వ్యాపారులు కావడంతో ఉన్న జీవనోపాధి పోయింది. భారీగా ఆస్తి నష్టం జరిగిందని దిక్కుతోచని స్థితిలో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మెదక్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 44వ జాతీయ రహదారి బైపాస్ రోడ్డులోని నాగులపల్లి బ్రిడ్జ్ వద్ద కంటైనర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. నిజామాబాద్ నుండి హైదరాబాద్ వెళ్తున్న కంటైనర్ క్యాబిన్ నుండి మంటలు చెలరేగాయి. కంటైనర్లో ఉన్న 8 కార్లు అగ్నికి ఆహుతయ్యాయి. రామాయంపేట నుండి ఫైర్ ఇంజన్ వచ్చేలోపు కంటైనర్ మొత్తం బూడిదైంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. తెలంగాణ సెక్రటేరియట్ అద్భుతమని ఏపీ మాజీ సీఎం వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ ప్రశంసలు కురిపించారు. 28 ఎకరాల్లో 10 లక్షల చదరపు అడుగుల్లో 615 కోట్లతో కేసీఆర్ సెక్రటేరియట్ నిర్మించారని తెలిపారు. చదరపు అడుగుకు 6,000 ఖర్చు చేశారని తెలిపారు. అమరావతిలో ధరపు అడుగుకు 20,427 రూపాయలతో చంద్రబాబు సచివాలయం నిర్మిస్తున్నారని మండిపడ్డారు. తమిళనాడు సీఎం విజయ్ కేబినెట్ విస్తరణ పూర్తయింది. లోక్ భవన్ వేదికగా 23 మంది కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు గవర్నర్. ఇందులో 21 మంది టీవీకే నుంచి, 2 కాంగ్రెస్ నుంచి ఉన్నారు. సుమారు 59 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీకి చెందిన విశ్వనాథన్, రాజేష్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఐయుఎంఎల్, వీసీకేలకు మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కలేదు. కాగా గతంలో విజయ్తో పాటు మొత్తం 10 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయగా తాజా విస్తరణతో కేబినెట్ సంఖ్య 33కు చేరింది. ఢిల్లీలో క్యాబ్, ఆటో, కమ్యూనిటీ డ్రైవర్ల 3 రోజుల సమ్మె కొనసాగుతుంది. పెరుగుతున్న ఇంధన ధరలు, నిర్వహణ ఖర్చులకు అనుగుణంగా రవాణా ఛార్జీలను పెంచాలనే డిమాండ్తో చక్కా జామ్ నిర్వహిస్తున్నారు వాణిజ్య వాహన సంఘాలు. దీంతో రవాణా వ్యవస్థ స్తంభించింది. 4 లక్షలకు పైగా సర్వీసులు నిలిచిపోవడంతో ఢిల్లీతో పాటు నోయిడా, గురుగ్రామ్, గజియాబాద్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకింగ్ రంగంలో లోన్ రికవరీ ఏజెంట్ల ఆగడాలకు, వేధింపులకు అడ్డుకట్ట వేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రుణగ్రహీతలకు రక్షణ కల్పించడానికి స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. లోన్ ఎగవేతదారుల మొబైల్ ఫోన్లను రిమోట్ లాగా లాక్ చేసి బ్లాక్మెయిల్ చేసే పద్ధతులకు స్వస్తి పలకాలని బ్యాంకులను హెచ్చరించింది ఆర్బీఐ. నిబంధనలు ఉల్లంఘించే బ్యాంకులపై గంటకు 250 చొప్పున భారీ జరిమానా విధించేలా కఠినమైన ప్రతిపాదనలు తెరపైకి తెచ్చింది. ఈ నిబంధనలు అక్టోబర్ నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. ఎబోలా వైరస్ ప్రాణాంతకరంగా మారింది. ప్రపంచ దేశాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. ఇప్పటికే ఆఫ్రికా దేశాల్లో వ్యాధి తీవ్రంగా ఉండడంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు దేశంలోని అన్ని ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయాల్లో నిఘా, స్క్రీనింగ్ చర్యలను చేపట్టాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యాధికి సంబంధించి భారత్లో ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాకపోయినప్పటికీ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. దేశ రాజధాని ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయి. నగరంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ దాటాయి. బానుడి బగబగలతో ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేడిగాలు తీవ్రంగా వీస్తుండడంతో రహదారులు వెలవెలబోతున్నాయి. అయితే రాగల 3 రోజుల పాటు పరిస్థితులు మరింత తీవ్రంగా ఉంటాయంటోంది ఐఎండీ. ఈ నేపథ్యంలో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పహల్గాం ఉగ్రదాడిపై ఎన్ఐఏ దాఖలు చేసిన ఛార్జ్ షీట్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఉగ్రదాడికి కథ, స్క్రీన్ ప్లే మొత్తం పాక్ నుంచే జరిగిందని పక్కా ఆధారాలతో బయటపెట్టింది. లష్కరే తోయిబా అనుబంధ సంస్థ టీఆర్ఎఫ్ హ్యాండర్లు ఈ దాడికి వ్యూహరచన చేసినట్లు ఎన్ఐఏ తెలిపింది. ఈ విషయాన్ని కాశ్మీర్ ఫ్లైట్ అనే టెలిగ్రామ్ ఛానల్ ద్వారా టీఆర్ఎఫ్ ప్రకటించిందని, అయితే ఈ అంతర్జాతీయంగా వచ్చిన విమర్శలతో వెనక్కి తగ్గిందని పేర్కొంది. ఈ టెలిగ్రామ్ ఛానల్ పాక్ ఆపరేట్ చేసినట్టు దర్యాప్తులో తేలినట్టు ఎన్ఐఏ వెల్లడించింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి వేదికగా భారత్ మరోసారి పాకిస్తాన్ పరువు తీసేసింది. మారణ హోమాల అడ్డాగా మారిన పాక్ భారత్ అంతర్గత వ్యవహారాల గురించి మాట్లాడడం వ్యంగ్యంగా ఉందన్నారు యుఎన్లో భారత శాశ్వత ప్రతినిధి హరీష్ పర్వతనేని. సాయుధ ఘర్షణలో పౌరుల రక్షణ అంశంపై జరిగిన చర్చల్లో జమ్మూ కాశ్మీర్ అంశాన్ని పాక్ ప్రస్తావించడాన్ని తప్పుపట్టారాయన.
రంజాన్ మాసంలో దాదాపు 1000 మంది ఆఫ్ఘాన్ వాసులను హతమార్చిన పాక్ తీరును ఎండగట్టారు పర్వతనేని. ప్రధాని మోదీకి అత్యంత ప్రతిష్టాత్మక అగ్రికోలా మోడల్ను ప్రదానం చేసింది ఐక్యరాజ్య సమితి ఆహార వ్యవసాయ సంస్థ. రోమ్లో FAO డైరెక్టర్ జనరల్ ధాంగ్యూ ఈ అవార్డును ప్రధానికి అందజేశారు. ఆహార భద్రత, స్థిర వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి దిశగా చేస్తున్న కృషికి ఈ పురస్కారం ఇచ్చినట్టు తెలిపారు. ఇక ఈ గౌరవాన్ని రైతులు, పశుపోషకులు, మత్స్యకారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలకు అంకితం చేస్తున్నట్టు ప్రకటించారు ప్రధాని మోదీ. ఆకలి దప్పులతో అలమటిస్తున్న గాజావాసులకు మానవతా సహాయం అందించేందుకు వెళ్తున్న నౌకలపై కొరడా జురిపిస్తోంది ఇజ్రాయిల్. పాలస్తీనులకు అంతర్జాతీయ సహాయం అందకుండా చర్యలు తీసుకుంటుంది. దీనిలో భాగంగానే మధ్యధర సముద్రంలో నౌకలను అడ్డుకుంటున్నాయి IDF బలగాలు. ఇప్పటి వరకు 40 దేశాలకు చెందిన 50 పడవలను దిగ్బంధించాయి. అమెరికా ఇరాన్ యుద్ధం ముగింపు దశకు చేరుకుందా అంటే అవుననే అంటున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇరాన్తో శాంతి చర్చలు తుది దశలో ఉన్నాయని తెలిపారు. ఒప్పందం కుదిరే వరకు కాల్పుల విరమణ అమల్లో ఉంటుందన్నారు. ఒకవేళ ఒప్పందం కుదరకపోతే మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇది వాల్టి మార్నింగ్ ఎక్స్ప్రెస్. కీప్ వాచింగ్ టీ న్యూస్.